ఈరోజు మాస్క్ వేసుకొని కనబడకుండా నువ్వు చేస్తే లోకానికి తెలవదా నువ్వేం చేసినావో? నిజంగా నువ్వు చేయకపోతే మీడియాతో మాట్లాడతావు, మీడియాకు చెప్తావు. 24 ఏళ్లలో ఎప్పుడో ఒకసారి మీడియాకు చెప్పుకుంటావు నీ గోస. చెప్పలేదు అని అంటే యువర్ అక్యూజ్డ్, నువ్వు దోషి. అందుకనే నువ్వు రాలేదు. నేను వచ్చాను 24 ఏళ్ళ నాకు మీడియా సపోర్ట్ ఇస్తుంది, మీడియాతో ఉంటున్నాను. ఎందుకు ఉంటున్నాను? అన్యాయం అయిపోయినా నా బిడ్డకి ఏమి జరిగిందో మీడియా వాళ్ళకి తెలుసు, మీడియా నాకు సపోర్ట్ రావాలని చెప్పేసి నేను ప్రత్యక్షంగా అందరితో మాట్లాడుతున్నాను. నువ్వెందుకు మాట్లాడట్లేదు? దోషివి కాబట్టి, ప్రత్యూషను చంపినవు కాబట్టి, ప్రత్యూష చావడానికి మూలకారకుడు అయినవు కాబట్టి. ఈరోజు నీ జీవితం బాగుంది, పెళ్లి చేసుకున్నావు, 2 పిల్లలను కన్నావు, ఫ్యామిలీ సెట్ చేసుకున్నావు, డబ్బులు సంపాదించుకున్నావు, ఆర్థికంగా సెటిల్ అయిపోయినావు. మరి మేము బిడ్డను పోగొట్టుకున్నాం, ఒక అమాయకురాల్ని చంపేసినావు. నా కుటుంబం ఈరోజు కూడా ఎదగలేకపోతుంది. ఒక ఆడదాని ఉసురు ఆ కుటుంబానికి జన్మలకి తప్పకుండా తగులుతుంది. ఇంతటితో పోలే సిద్ధార్థ రెడ్డి, ఇంతటితో పోలే. నీ కుటుంబం మొత్తం సర్వనాశనం అవుతుంది నా బిడ్డ ఉసురు తగిలి. ముక్కు పచ్చలారని 19 years గర్ల్స్ని చంపినావు నువ్వు. నీ ఇంట్లో ఆడవాళ్ళు నీకెంత ముఖ్యమా? మా ఫ్యామిలీ మాకంత ముఖ్యం కాదా? నా బిడ్డ నాకంత ముఖ్యం కాదా? ఎదగాల్సి, ఎంతో మంచి పేరు తెచ్చుకొని ఎంతో ప్రొఫెషనల్ ఎదగాల్సిన అమ్మాయిని పొట్టన పెట్టుకున్నావు. కర్మ రిటర్న్ అవుతుంది. నువ్వు ఇంకా 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 జీవితాంతం నాశనం అయిపోతావు, జీవితాంతం అనుభవిస్తావు. అది మాత్రం తప్పదని చెప్పేసి ఒక తల్లిగా, ఒక కడుపుగాలిన తల్లిగా చెప్తున్నా.